ఇక కొడంగల్లో ఘోరం, మనిషిని పీక్కు తిన్న కుక్కలు. తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి, మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు, కాలు ముఖం చెయ్యిని కొరికేస్తుండగా గమనించిన స్థానికులు కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే వ్యక్తి మృతుడు సిద్దిపేట జిల్లా రామవరం గ్రామస్తుడిగా గుర్తింపు. మరి గంత సోయి లేకుండా కుక్కలు పీక్కు తింటా అంటే కూడా సోయి లేదంటే మరి ఎంత తాగి ఉండాలో చెప్పురు. ఇక ఎంత తాగి ఉండాలి? మొత్తం ఎక్కడికక్కడ పీకినాయట మొత్తం. ఇగో ఈ మనిషే బ్రహ్మచారి అట. ఈయన పేరు బ్రహ్మచారి. మరి అయ్యగారు ఉన్నట్టున్నది. తాగిన మత్తులో స్పృహ తప్పి పడి ఉన్న ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేసి పీక్కు తిన్నాయి. ఈ ఘోరమైన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో వెలుగు చూసింది. కొడంగల్ పట్టణ శివారులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులకు వీధి కుక్కల గుంపు ఒక వ్యక్తిని చుట్టుముట్టి పీక్కు తింటుండడాన్ని గమనించారు. కుక్కలను అక్కడి నుంచి తరిమి చూడగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. అతడి కాలు, చెయ్యి, ముఖంతో పాటు ఇతర శరీర అవయవాలను కుక్కలు తిన్నట్టు వారు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తు పట్టలేనంతగా మారిన ఆ డెడ్ బాడీకి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందట. ఈ గింత ఇప్పుడు సరే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పడి ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, పెద్ద నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో కూడా కాదు. మరి అరిస్తే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అటు రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళన్నా కనీసం గమనించి కాపాడేటువంటి వాళ్ళు, అంటే కనీసం అరవడానికి కూడా ఓపిక లేనంతగా తాగిండన్నట్టునే. చిక్బల్లాపూర్ వెళ్తానని చెప్పినట్టు ఇంట్లోకి. మృతుడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి ఆచూకీ కోసం గాలిస్తే పోలీసులకు కుటుంబ సభ్యుల వివరాలు లభించినాయి. మృతుడిని సిద్దిపేట జిల్లా రామవరం గ్రామానికి చెందిన బ్రహ్మచారిగా గుర్తించారు. బ్రహ్మచారికి దైవభక్తి ఎక్కువ ఉన్నదట. దైవభక్తి ఎక్కువ కావడంతో గ్రామంలోని ఓ గుడిలోనే పూజారిగా జీవితం గడుపుతున్నాడు. తరచూ దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావడం అతనికి అలవాటు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రం చిక్బుల్లాపూర్కు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరిందట. ఇక మధ్య ప్రాణం తీసింది. ప్రయాణం మధ్యలో శుక్రవారం సాయంత్రం కొడంగల్కు చేరుకున్న బ్రహ్మచారి అక్కడ విపరీతంగా మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తు దిగకపోవడంతో పెట్రోల్ బంకు సమీపంలోనే స్పృహతకి పడిపోయినట. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధి కుక్కల గుంపు ఒంటరిగా పడి ఉన్న బ్రహ్మచారిపై దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో శరీరం సహకరించకపోవడం, కేకలు వేసే ఓపిక కూడా లేకపోవడంతో కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న మృతుడి అన్న రమేష్ కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఏం కేసు నమోదు చేస్తారు? ఇంకా కుక్కలు పీక తిన్న తర్వాత కుక్కల మీద పెడతారు ఏమైనా కేసు? కానీ సరే ఏదేమైనా కానీ చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బాగా ఎండగొడుతూ ఉన్నది, బాగా దాగిండు, దాహం వేసినప్పుడు కూడా అడిగేటువంటి స్థితిలో కూడా లేడు, ఎండగొడుతూ ఉన్నది, తప్పేలాగలేదు. కథం ఏదో మొత్తానికి ఎండలోనే పడుకోవడం, ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. ఇక అటు వెళ్తా ఉన్నటువంటి కుక్కలు మొత్తానికి పీక తిన్నాయట. మనిషిని గుర్తుపట్టలేనంతగా పీక తిన్నాయట. పాపం దారుణం.